Okay, and what about communication? Thank you for that. Thank you, Narsimha. Okay. So students, today we are going to start a new topic, and that is time management. Okay. So those who have raised their hands, మీకు ఛాన్స్ తర్వాత ఇస్తాను మాట్లాడడానికి. It's already 10:25. So okay. So మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. Thank you, Hima. It's so useful అని పెట్టారు. Thank you for that. Okay, so ఈరోజు టాపిక్ ఇంకా యూస్ఫుల్, దట్ ఈస్ టైం మేనేజ్మెంట్. అందరికీ టైం మేనేజ్ చేయడమే ప్రాబ్లం, రైట్? ఎవ్రీవన్ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ టైం. మనకి 86,400 మనకి సెకండ్స్ ఉంటాయి ఒక డేలో. ఒకసారి ఆలోచించండి, అంత టైం మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ థింక్ ఆఫ్ ద టైమ్, యూజ్ టైమ్ వీ హ్యావ్ అండ్ హౌ యూస్ఫుల్ వీ ఆర్ యూటిలైజింగ్ ఇట్. ఓకే, సో మనం ఈ టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? బీయింగ్ అ స్టూడెంట్స్, మీరు ఏం చేసుకుంటే మీకు స్టడీస్ కి ఎక్కువ టైం దొరుకుతుంది, ఆర్ ఏం చేస్తే మీకు ప్లే టైం కూడా ఉంటది. ఓకే, ఏం చేస్తే మీకు వేరే టైమ్స్ కూడా అంటే వేరే దానికి కూడా టైం ఉంటది, అండ్ దాంతో పాటు ఎలా చదవాలి. సో ఇవన్నీ ఈరోజు వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే? షల్ వి స్టార్ట్? ఓకే దెన్ హ్యాండ్స్ డౌన్ చేసుకోండి. ఐ విల్ గివ్ యూ ఛాన్స్ సమ్ అదర్ టైం. సో ఏంటంటే ఈరోజు సో ఓకే, టైం. వాట్ డూ యూ మీన్ బై టైం? ఎనీవన్? టైం అంటే అసలు ఏంటి? ఎస్, సమ్వన్ రేస్ దేర్ హ్యాండ్. శ్యామ్, రెడ్మీ, హేటెడ్ స్పాట్. ప్లీజ్ రీనేమ్ విత్ యువర్ నేమ్. ఓకే, రీనేమ్ చేసుకోండి మీ నేమ్, లేదంటే అన్మ్యూట్ చేయము. శ్యామ్, yes, you can talk. Madam, my name is Shyam, madam. Okay, Shyam, good morning. I am from KLD. Okay. The meaning of time is we have to use the time, madam. We should not waste the time. Okay, but what is time? Asal time ante Time and is so, I mean, so precious, madam. We should not waste the time. Yes, it is precious, I know. But what do you mean by time? Time ante asal enti ani? Time Okay. and yes, madam. Cheppamma, ఏంటంటున్నారు? Time means, yeah, madam. I know it's precious, madam. I don't know about the meaning of time. It's so precious now. చెప్పకపోతున్నారా టైం ది? Yes, madam. Nothing but a period of minutes, seconds, Yes, and hours. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే, సో కాంబినేషన్ ఆఫ్ సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్. ఓకే, దాన్ని కలిపితే మనం టైం అంటాం. సో వీ హ్యావ్ నియర్లీ 86,400 సెకండ్స్. సో ఈ 86,400 సెకండ్స్ ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం? ఓకే, దట్ ఈస్ ద మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ శ్యామ్. Okay, then let's start the class then. So we have 86,400 minutes. It's a big thing, right? So ఈ టైం ని మీరు యూస్ఫుల్ గా ఎలా చేయాలి, రైట్? సో మార్నింగ్ మీరు ఎంతకి లెగుస్తున్నారు? ఫ్రమ్ దట్ టు మీరు ఎంతకి పడుకుంటున్నారు? వెన్ యు ఆర్ గోయింగ్ టు బెడ్, టిల్ దట్ ఆ యూటిలైజ్ చేసే ఏదైతే విధానం ఉందో దాన్ని నేర్చుకుందాం. ఓకే, ఓకే, ఐ వాంట్ సమ్వన్ టు టెల్ హౌ దే ఆర్ స్పెండింగ్ దేర్ టైం. ఓకే, మీరు అసలు మార్నింగ్ నుంచి పడుకునే వరకు ఏం చేస్తారని మీ షెడ్యూల్ ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, మీరు ఎలా యూజ్ చేస్తున్నారు టైం? ఐ వాంట్ ఫ్రమ్ యూ పీపుల్. ఓకే, సమ్వన్ రేస్ దేర్ హ్యాండ్. సత్యవేడు, ఎస్, జీజేసి సత్యవేడు నుంచి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, అజయ్, యూ కెన్ అన్మ్యూట్. అజయ్, గుడ్ మార్నింగ్ లహరి మ్యామ్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ అజయ్. ఐ యామ్ ఫ్రమ్ ఎస్కేఎన్ గవర్నమెంట్ కాలేజ్ సోమల మ్యామ్. ఎస్ ఎస్, చెప్పమ్మా. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్?
మార్నింగ్ 5 o'clock కి వేకప్ అవుతాను మ్యామ్. ఓకే, యు వేకప్ అట్ 5 o'clock. ఓకే, మనం ఇక్కడ అందరినీ కన్సిడర్ చేసుకుందాం. అందరు స్టూడెంట్స్ ది అదే సేమ్ టైం అనుకొని మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, యు వేకప్ అట్ 5 o'clock. వెరీ గుడ్. ఎస్. ఓకే 5:40 వరకు రీడింగ్ చేస్తాను మ్యామ్. ఓకే, 5:40 వరకు చదువుతారు. ఓకే, యు సిట్ ఫర్ స్టడీ. ఓకే, తర్వాత బాతింగ్ ఎస్ యు గెట్ రెడీ. ఓకే, ఎప్పటి వరకా? 6:30. 6:30. ఓకే, ఆఫ్టర్ 6:30 ఆఫ్టర్ 6:30 కాలేజ్కి రెడీ అవుతాం మ్యామ్. ఓకే, అంటే ఇప్పుడు 5:40 నుంచి 6:30 వరకు మీరేమో రెడీ అయ్యారు అండ్ మళ్ళీ కూడా కాలేజ్ కి రెడీ అవుతున్నారు. ఐ మీన్ బ్రేక్ఫాస్ట్, రైట్? బ్రేక్ఫాస్ట్ అది ఎస్ తీసుకుంటారా? మ్యామ్. ఎస్ అది మ్యామ్. ఎప్పటి వరకు? అది 7:30 వరకు. ఓకే, 7:30 వరకు. ఓకే, సో 5:40 వరకు చదివారు. ఆఫ్టర్ 5:40 టు 7:40 గానీ 7:30 వరకు మీకు జస్ట్ రెడీ అవడానికి, బ్రేక్ఫాస్ట్ అవడానికి పడుతుంది. ఓకేనా? ఎస్ నియర్లీ మ్యామ్. 2.5 hours or నియర్లీ 2 hours. ఓకే, దెన్ దెన్ ఇంకా తర్వాత? కాలేజ్కి బయలుదేరుతాం మ్యామ్. ఓకే, 7 ఎంతకి స్టార్ట్ అవుతున్నారు ఇంటి నుంచి? ఇంటి నుంచి 8 అవుతుంది మ్యామ్. ఓకే, 8 కి స్టార్ట్ అవుతే ఎంతకు వెళ్తున్నారు? 8:30. ఓకే, యు రీచ్ బై 8:30. ఓకే 8:30కి వెళ్ళాక కొంచెం బ్రేక్ తీసుకొని 8:45 నుంచి 9:30 వరకు స్టడీ అవర్లో కూర్చొని చదువుకుంటాం మ్యామ్. ఓకే ఓకే 9:45. ఓకే ఎస్ మ్యామ్. ఓకే, ఆఫ్టర్ 9:45 కాలేజ్ స్టార్ట్ అవుతుంది, రైట్? ఎస్ మ్యామ్. టిల్ వెన్? ఎంత వరకు మీ కాలేజ్? 4:15. 4:15. ఓకే, సో 8:45 నుంచి 4:15 వరకు కాలేజ్ లో ఉంటారు. ఓకే, ఎస్ మ్యామ్. ఆ టైం మీరు కాలేజ్ లో న్యూస్ చేస్తారు కాబట్టి అది పక్కన పెట్టండి. వాట్ అబౌట్ నెక్స్ట్? 4:15 అయింది కదా, మీరు ఇంటికి ఎంతకు వెళ్తారు? 4:45. ఓకే, యూ రీచ్ బై 4:45. ఓకే, ఆఫ్టర్ దట్? 5:30 వరకు గేమ్స్ ఆడుకుంటాం మ్యామ్. ఓకే, 5:30 వరకు గేమ్స్ ఆడతారు. ఓకే 5:30 నుంచి 7 వరకు రిటర్న్ వర్క్స్ ఏమైనా ఉంటే రాస్తాను మ్యామ్. 5:30 నుంచి 7 వరకు. ఓకే, రిటర్న్ థింగ్స్. ఓకే 7 నుంచి 9 వరకు చదువుకుంటాను మ్యామ్. ఓకే 9కి తినేసి 9:30కి పడుకుంటాను మ్యామ్. 9:30కి పడుకుని పోతున్నారా? వెరీ గుడ్. ఓకే, యు ఆర్ గోయింగ్ టు బెడ్ బై 9:30. ఓకే, మళ్ళీ మార్నింగ్ 5 o'clock లేస్తాను. మళ్ళీ మార్నింగ్ సేమ్ రొటీన్. ఓకే, థ్యాంక్ యూ అజయ్. థ్యాంక్ యూ మ్యామ్. Okay then. Okay, wait. So I'm considering this timetable for everyone. Okay, ఈ timetable అందరిది అనుకుందాం. అందరిది అనుకొని మనం దీని గురించి we are going to discuss on this, and after that I will tell how to manage your time. Okay na? Importance of time. Yes. Thank you, Ajay. So many hands. Okay, let's hear from a girl. Kaveri. Kaveri, you're there. Unmute yourself. Yeah, okay, ma'am. ఎస్ కావేరి. సో ఓకే, ఇది మనం చూసింది ఒక అబ్బాయిది. ఓకే, ఒక బాయ్ది మనమేమో టైం టేబుల్ తీసుకుందాం రిఫరెన్స్ కి. అండ్ వాట్ అబౌట్ గర్ల్స్, వాట్ దే ఆర్ డూయింగ్? లెట్స్ సీ. ఓకే, ఎస్ కావేరి చెప్పమ్మా. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. Ma'am, morning 5:30 కి లేస్తా, ma'am. ఓకే, మార్నింగ్ యు ఆర్ వేకింగ్ అప్ అట్ 5:30. ఓకే 6 వరకు పెండింగ్స్ ఏమైనా ఉంటే రాసుకుంటాం, మ్యామ్. ఓకే 6 to 7:30 వరకు ఫ్రెష్ అప్ అయిపోతాం, మ్యామ్. ఓకే 6 to 7:30 ఫ్రెష్ అప్. ఎస్ 8 o'clock to 9 o'clock కొద్దిసేపు ఫ్రీగా ఉండేసి ఏమైనా బ్రేక్ఫాస్ట్ కట్టుకొని టిఫిన్ కాలేజ్కి వెళ్తాం, మ్యామ్. ఓకే 9 o'clock కాలేజ్కి వెళ్ళి కాలేజ్ ట్రావెలింగ్ ఎంత దూరం అమ్మా మీకు? దగ్గరేనా? దగ్గరే, మ్యామ్. Okay. By what time you will reach the college?
9:20 అంతే మ్యామ్. Okay, 9:20 kalla you are there in the college. Okay. ఎస్ మ్యామ్. Hmm. తర్వాత మామూలుగా అయితే క్లాసెస్ లో కూర్చొని ఏమన్నా పెండింగ్స్ ఉంటే రాసుకుంటాను మ్యామ్. Okay. లేకపోతే మేడమ్స్ ఏమన్నా లెసన్స్ చేస్తామని ఉండేవి కానీ చదువుకుంటాము. ఓకే, ఎంత వరకు కాలేజ్ లో ఉంటారు మీరు కూడా? 4:45 4:14 4:15. ఓకే, 4:15 వరకు కాలేజ్ లో ఉంటారు. ఎంతకు వస్తున్నారు ఇంటికి? ఇంటికి వచ్చేసి 4:30కి మ్యామ్. 4:30. ఓకే ఓకే. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అవుతాను మ్యామ్. yes you get fresh up. ఓకే. ఫ్రెష్ అప్ అయిన వెంటనే మేడమ్స్ ఏమైనా వర్క్స్ లేదంటే లెసన్ రీడింగ్స్ చెప్పి తర్వాత మెయిన్ టాపిక్స్ ఏమన్నా చదువుకోవడం కానీ yes ఏమన్నా రిపీట్ చేసుకుంటాం మేము అన్ని క్లాస్ చెప్పింది. ఓకే, అన్ని వర్క్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 6:30 మ్యామ్. ఓకే, till 6:30. ఓకే. ఎస్ మ్యామ్. అసైన్మెంట్స్ ఇప్పుడు ఏమన్నా ఎస్టీలు ఏమన్నా ఉంటే తర్వాత నుంచి ఇంకా 6:30 నుంచి 8 వరకు చదువుకుంటాం మ్యామ్. ఓకే, till 8 you study, right? ఎస్ మ్యామ్. 8 to 9 వరకు బ్రేక్ఫాస్ట్ ఏమన్నా లంచ్ చేసేసిన తర్వాత yes lunch. after lunch 9 to 10 ఎప్పుడు మనకి ఏమన్నా మంచి స్టోరీస్ కానీ బుక్స్ కానీ చదువుకుంటాం మ్యామ్. ఓకే, హాబీస్ కి టైం ఇస్తారు, రైట్? ఎస్ మ్యామ్. 10 వరకు మ్యామ్. 10 తర్వాత ఇంకా 10 o'clock కి స్లీపింగ్ మ్యామ్. ఓకే, 10 o'clock you go to bed. ఎస్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, ఎస్ కావేరి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక్క నిమిషం. వెయిట్ a minute. Okay then, so we have seen Ajay's and Kaveri's schedule, right? Man వీళ్ళిద్దరు షెడ్యూల్ చూసాం కదా. సో వీఆర్ థింకింగ్ దట్ నార్మల్ గా యావరేజ్ గా స్టూడెంట్ షెడ్యూల్ ఇలాగే ఉంటది కాబట్టి వీ విల్ కన్సిడర్ దట్. ఓకే, ఇలాగే షెడ్యూల్ ఉంటది, మనం కన్సిడర్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. స్టార్టింగ్ విత్ అజయ్. ఓకే, హీఈస్ వేకింగ్ అప్ అట్ 5 o'clock. 5 o'clock కి లేస్తున్నారు అండ్ ఏంటి 5:40 వరకు చదువుకుంటున్నారు, స్టడీ అవర్. ఓకే, హీఈస్ యూటిలైజింగ్ ద మార్నింగ్ టైమ్ ఫర్ స్టడీ టిల్ హౌ మచ్? 5:40. 5:40 తర్వాత మళ్ళీ 7:30కి అతను ఏంటంటే రెడీ అవుతున్నారు. 7:30 వరకు రెడీ అవడానికి తీసుకుంటున్నారు. సో రెడీ అవడానికి నియర్లీ 2 hours టైం తీసుకుంటున్నారు. జనరల్ గా రెడీ అవడానికి ఎంత టైం సరిపోద్ది? ఒక ½ an hour. ఓకే, సో అజయ్ అనే కాదు, మాక్సిమం స్టూడెంట్స్. ఓకే, మాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే టైం వేస్ట్ చేస్తారు మార్నింగ్ టైంలో. సో ఓకే, సో ఇక్కడ నుంచి మీ టైం మేనేజ్మెంట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో మాక్సిమం స్టూడెంట్స్ వేస్ట్ దేర్ టైమ్ ఇన్ ద మార్నింగ్. ఓకే, దే ఆర్ వేకింగ్ అప్ ఎర్లీ. మీరు 5 లెగుస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎర్లీ టు బెడ్, రైట్? సారీ, ఎర్లీ, యు ఆర్ వేకింగ్ అప్ ఎర్లీ. సో మార్నింగ్ లేవగానే యూ పీపుల్ ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఓకే, స్టడీ చదువుతున్నారు 5:40 వరకు, కాదని అనట్లేదు, బట్ డోంట్ స్టడీ ఇన్ ద మార్నింగ్. అందరూ మార్నింగ్ చదవమంటారు, ఈవిడేం చదవద్దు అంటున్నారు. చదవండి, బట్ లెగ్సిన్ వెంటనే చదవడం కరెక్ట్ కాదు. ఓకేనా? సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ వెన్ యూ వేక్ అప్ అట్ 5 o'clock, జస్ట్ మెడిటేట్ యువర్ సెల్ఫ్. ఓకే, మెడిటేషన్ కి 15 minutes ఇవ్వండి, జస్ట్ 15 minutes, బికాస్ యు ఆర్ వేకింగ్ ఎర్లీ. మీకు అంత టైం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి యూ పీపుల్ షుడ్ డూ మెడిటేషన్ ఇన్ ద సెన్స్ జస్ట్ కళ్ళు మూసుకొని మెడిటేట్ చేయండి. ఓకే, లహరి మ్యామ్ మెడిటేట్ చేయమన్నారని పడుకుని పోవద్దు 15 minutes. ఓకే, యూ షుడెంట్ డూ దట్. ఓకే, మీ బ్రెయిన్ ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి యూ హ్యావ్ టు ట్రై. ఓకే, యూ హ్యావ్ టు ట్రై ఫర్ 15 minutes. 15 minutes నుంచి ఒక 20 minutes వరకు మీరు మెడిటేషన్ చేయొచ్చు. ఓకే, బికాస్ యు ఆర్ వేకింగ్ అట్ 5 o'clock అండ్ యువర్ స్కూల్ ఈజ్ అట్ 9:30, రైట్? సో అందుకు మీరు ఏం చేస్తారంటే ఒక 15 minutes, జస్ట్ 15 minutes. ఓకే, 15 minutes కూడా ఎక్కువ అనిపిస్తే go for 10 minutes. Okay, 10 minutes you have to meditate. What happens then? You will get a fresh positive energy in yourself. Okay, మనకి ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది when we start our day with meditation. ఓకే, మెడిటేషన్ ఒక 5 to 10 minutes చేయండి. ఓకే, క్లాస్ పిక్ అని అనుకోవద్దు,
but it's very important for you to manage the whole day, right? So okay, so meditate for 10 to 15 minutes. After that, go and get ready. ఎప్పుడైనా మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే, వెన్ యూ గెట్ రెడీ నో, యూ కెన్ డూ ఎనీథింగ్. ఏ పనైనా చేయడానికి మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటది వెన్ యూ గెట్ రెడీ ఇన్ ద మార్నింగ్. మీరు లేట్ అవుతున్న కొద్ది అన్ని ఫాస్ట్ గా హర్డల్ గా అయ్యి మీ బ్రెయిన్ అనేది మార్నింగ్ టైం డిస్టర్బ్డ్ గా బిహేవ్ చేస్తుంటది. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ అండ్ ట్రై టు అబ్జర్వ్ దట్. ఓకే, అది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు మార్నింగ్ లేవగానే ఒక రోజు, ఓకే 2 days తీసుకుందాం, రేపు ఎల్లుండ, ఈ 2 days ఏంటంటే నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ రేపు ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేసి ఫ్రెష్ అయిపోండి. ఫ్రెష్ అయిపోయి మిగిలిన పని ఏం చేయాలనుకున్నా చేద్దురు. ఒకరోజు ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే కొంచెం టైం వేస్ట్ చేసి లేట్ గా కొంచెం ఇటు అటు చేసి అప్పుడు ఫ్రెష్ అవ్వండి. మీరు ఫ్రెష్ అయినప్పుడు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, యూ విల్ ఫీల్ దట్ యూ విల్ బి మోర్ ఫ్రెష్ విత్ పాజిటివ్ ఎనర్జీ అండ్ వాట్ వి సే, ఒక ఎక్సైట్మెంట్ అనేది మీలో ఉంటది డే స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ వేకప్ అండ్ హ్యావ్ మెడిటేషన్ అండ్ దెన్ గెట్ ఫ్రెష్ అప్, మీకు గోల్డ్ అంత టైం ఉన్నట్టుంటది మార్నింగ్. యూ విల్ సేవ్ సో మచ్ ఆఫ్ టైం. ఓకే, సో బెటర్ ఫాలో దిస్. ఓకే, మీకు చాలా టైం మిగులుతుంది. అండ్ ఫ్రెష్ అప్ అవ్వమన్నాను కదా అని 2 hours 3 hours కాదు. ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు గెట్ రెడీ విత్ ఇన్ 30 minutes. 30 minutes ఆర్ ఇనఫ్, ఐ థింక్, రైట్? 30 minutes ఆర్ యూజ్ టైం. నన్ను అడిగితే రెడీ అవడానికి 30 minutes లో రెడీ అవ్వచ్చు ఈజీగా. అండ్ ఆఫ్టర్ దట్ మీరు గివ్ యువర్ టైమ్ టు యువర్ హాబీస్. మీకు ఏదైనా హాబీస్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం ఇవ్వండి. లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడాలనుకుంటే ఆడేయండి. మీకు ఎటు 9కి స్కూల్ కాబట్టి ఆల్ దిస్ ప్రాసెస్ విల్ కంప్లీటెడ్ బై 6. మేడం కలిపేస్తారు. సో ఓకే, ఆల్ దిస్ ప్రాసెస్ మెడిటేషన్ అండ్ గెటింగ్ రెడీ అన్ని మీరు 5కి లెగిస్తే 6 కల్లా కంప్లీట్ అయిపోద్ది, రైట్? లేదంటే మహా అయితే 6:30 కల్లా అంతా కంప్లీట్ అయిపోతే 6:30 to 8:30 you can, yes, 6:30 to 7:30 you can spend time on your hobbies. మీ హాబీస్ మీద టైం స్పెండ్ చేయండి, లేకపోతే గేమ్స్ మీద టైం స్పెండ్ చేయండి, లేదంటే మూవీస్ ఏదైనా చూడాలనుకుంటే ఆ టైంలో చూడండి. ఓకే, ఎనీథింగ్ విచ్ ఈస్ ప్రొడక్టివ్ టు యూ. మీరు ఏదైతే మీకు యూస్ఫుల్ అవుతుంది, లేకపోతే న్యూస్ పేపర్ రీడింగ్, ఓకే, ఎనీథింగ్ విచ్ విల్ హెల్ప్ యూ టు గ్రో. అలాంటి టైం ఏంటంటే ఆ 6:30 to 7:30 స్పెండ్ చేయండి. ఆఫ్టర్ 7:30 టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ కూడా మరి 30 minutes 40 minutes అక్కర్లే, జస్ట్ 20 minutes. ఓకే, 20 minutes అయినాక నెమ్మదిగా గో టు స్కూల్, గో టు కాలేజ్. ఓకే, యాజ్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు కాలేజ్, యూ డోంట్ హ్యావ్ వర్క్ ఇన్ హౌస్, రైట్? మీకు ఎక్కువ వర్క్ ఏమి చెప్పారు, ఇంట్లో కూడా అన్ని పనులు చేసి మీరు వెళ్ళక్కర్లేదు కాబట్టి యూ కెన్ స్పెండ్ మోర్ ఆఫ్ ద టైమ్ ఆన్ యువర్ ప్రొడక్టివిటీ. ఓకే, మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి మీరు ఆ టైం ని యూటిలైజ్ చేసుకోండి ప్రాపర్ గా. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? రైట్? సో మార్నింగ్ టైం అలా స్పెండ్ చేయండి, రైట్? ఓకే, మనకి గాడ్ 86,400 minutes ఇచ్చారు, సెకండ్స్ ఇచ్చారు. ఒకసారి ఆ సెకండ్స్ అన్నిటిని ఎంత ప్రీషియస్ ఆలోచించి యూ హ్యావ్ టు స్పెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. మీకు ఒకవేళ ఈ రోజు నేను 86,400 rupees ఇచ్చాను అనుకోండి, ఆ రూపీస్ కి ఒక్కొక్క రూపాయి ఎంత హ్యాపీగా అంటే ఎంత యూస్ఫుల్ గా మీరు ఖర్చు పెడితే మీకు అంత తిరిగి వస్తుంది, రైట్? సో అలాగే మీరేంటంటే మనకి ఇచ్చిన సెకండ్స్ ని ఒక్కొక్క రూపాయి, ఒక సెకండ్ ని ఒక్కొక్క 1 rupee అనుకొని దాన్ని అలాగే అంత వాల్యూ గానే ఖర్చు పెట్టాలి. ఓకే, గాడ్ హ్యాస్ గివెన్ అస్ మనీ. మనకి మనీ ఇవ్వలేదు, కానీ ఆ మనీ సంపాదించుకోవడానికి ఈ 86,400 seconds ఉన్నాయి మన దగ్గర. సో ఆ 86,400 seconds ని పర్ఫెక్ట్ గా ఇఫ్ యూ యూజ్ దమ్ పర్ఫెక్ట్లీ, దెన్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ మోర్ మనీ దెన్ దట్. ఒక డేకి 86,000 కన్నా ఎక్కువ కూడా మీరు ఏంటి సంపాదించేటట్టు, ఓకే, ఎర్న్ చేసేటట్టు ఛాన్స్ ఉంటుంది ఇఫ్ యూ యూజ్ యువర్ టైం ప్రాపర్లీ. అర్థమవుతుందా? సో ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కాలేజ్, దే ఆర్ స్టార్టింగ్ టు కాలేజ్ at 8 and reaching the college 8:30. 8:30కి రీచ్ అయినాక 8:45 నుంచి 9:45 వరకు రిలాక్స్ అవుతున్నారు. దెన్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది 4:15 వరకు. సో ఈ టైంలో మనం ఏం చేయలేము. ఆ టైం జనరల్ గా కాలేజ్కి వెళ్ళినాక కొంచెం వేస్ట్ అవుతుంది అండ్ ట్రావెలింగ్ లో వేస్ట్ అవుతుంది, మేబీ డ్యూ టు బస్సెస్ ఆర్ ఆటోస్ ఏదైనా. సో లీవ్ దట్ టైం. ఓకే,
సో 8 నుంచి 4:15 వరకు మీరు ఏం చెయ్యక్కర్లేదు. ఎలా డైలీ షెడ్యూల్ అవుతుందో దాన్నే ఫాలో అవ్వండి. ఆఫ్టర్ 4:15 మీరు ఇంటికి మాక్సిమం స్టూడెంట్స్ చేసే తప్పు నేను చెప్తాను. యూ పీపుల్ వేస్ట్ యువర్ టైమ్ అరౌండ్ ద కాలేజ్, రైట్? మీకు కాలేజ్ వదిలేస్తున్నా కూడా మీరు మీ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తుంటారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు. ఓకే, యూ జస్ట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ డూ దట్. ఓకే, వెంటనే ఇంటికి రండి. ఓకే, వెన్ దే లీవ్ జస్ట్ కమ్ ఫాస్ట్, యూ విల్ గెట్ మోర్ టైమ్ ఇన్ ద హౌస్. మీకు ఇంటి దగ్గర చాలా టైం ఉంటుంది, రైట్? సో ఇంటికి ఫాస్ట్ గా వస్తే ఏమవుతుందంటే యూ విల్ బి హ్యావింగ్ అ బిగ్ డే. మనకేమో పెద్ద రోజులా అనిపిస్తుంది, మీకు చాలా ఎక్కువ టైం, చాలా పనులు చేయడానికి టైం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంటికి వచ్చేస్తామో వచ్చినాక యూ హ్యావ్ టు గెట్ రెడీ. ఓకే, ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వండి. ఓకే, ఫ్రెష్ అప్ అయ్యి గెట్ రెడీ అండ్ గో ఫర్ ప్లేయింగ్. ఓకే, అందరూ వచ్చేసి చదివేస్తున్నారు, మీరు 24/7 చదివితే మీకు ఏమి యూస్ఫుల్ ఉండదు. ఓకే, ఇట్ వోంట్ గో హియర్, as this is the time you can play or you can have fun. ఓకే, మీకేమో ఈ టైంలోనే ఏదైనా ఆడడానికి కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ ఫన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ తో తిరగడానికి ఈ ఛాన్సే. మళ్ళీ ఈ డేస్ రావు మీకు మీ లైఫ్ లో. ఓకే, టీనేజ్ అనేది అసలు రానే రాదు, రైట్? సో యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఫర్ అదర్ థింగ్స్ ఆల్సో, నాట్ ఓన్లీ స్టడీ. ఓకే, వీ జస్ట్ స్టడీ, మనం అందరం చదువుతాం, బట్ దానికన్నా ఇంపార్టెన్స్ ఏంటంటే మనం హెల్దీగా ఉండాలి, మన బ్రెయిన్ అనేది ఫ్రీ అవ్వాలి. ఓకే, సో ఫర్ దట్ ఆఫ్టర్ 4:15 కమ్ హోమ్, వేగా ఇంటికి వచ్చేయాలి. యూ షుడ్ కమ్ హోమ్ ఫాస్ట్ అండ్ దెన్ గెట్ రెడీ. కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి గో అవుట్. ఓకే, గో అవుట్ అండ్ టిల్ 6:30 యూ ఎంజాయ్ ద టైం. ఓకే, ఈ టైం ఏదైతే ఉందో నో వన్ షుడ్ స్టాప్ యూ. ఓకే, 4:30, ఓకే 4:30 5 వేసుకుందాం, 5 నుంచి 6:30, రైట్? Wait some. ఈ 4:30 తర్వాత ఏదైతే టైం ఉందో 4:30 నుంచి 6:30 లేదా 5 నుంచి 6:30 ఉండే టైం ని జస్ట్ స్పెండ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీరు మీ ఓన్ సెల్ఫ్ కి డెవలప్మెంట్ కి, ఓకే, బ్రెయిన్ ని ఫ్రీ చేయడానికి ఆ టైం అనేది 6:30 వరకు స్పెండ్ చేయండి. యూ నీడ్ నాట్ టు వరీ. మీకు ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా ఆ టైంలో మాత్రం పెట్టుకోద్ది. ఈ టైం ముందే చెప్పండి ఇంట్లో, ఐ విల్ బి విత్ మై ఫ్రెండ్స్ దిస్ మచ్ టైం. ఓకే, ఆ టైం మీ ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే మీకు నచ్చిన పని, ఓకే, యూ వాంట్ టు సీ సమ్ సీరియల్స్, గో ఫర్ ఇట్. సమ్ మూవీస్, go for it. Or you want to play cricket, go for that. You want to play football, go for that. You want to sing songs, go for that. If you want to dance, go for that. Okay, ఈ టైం మాత్రం యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ యూ. మనకి మనం టైం ఇచ్చుకోవాలి, లేదంటే ఏ వర్క్ లేకపోతే మీ గురించి మీరు ఆలోచించుకోండి. థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఒక బుక్స్ రాయండి, బుక్స్ లో రాసుకోండి మీ థాట్స్ ఏవైతే వస్తున్నాయి. ఈ టైం మాత్రం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చేసుకొని 6:30కి వస్తారు కదా, షార్ప్ 6:30 కల్లా మళ్ళీ ఇంట్లో ఉండాలి. ఓకే, వెన్ యూ కేమ్ అట్ 6:30 జస్ట్ టేక్ సంథింగ్. ఓకే, తినడానికి ఏదైనా తినేసి దెన్ యూ సిట్ ఫర్ స్టడీ, దట్ వుడ్ బి బెటర్. ఓకే, అప్పుడు చదవడం స్టార్ట్ చేసి till 9 యూ కెన్ స్పెండ్ ఆన్ స్టడీస్. వర్క్స్ ఉంటే వర్క్స్ చేసుకోండి, చదువు అయితే చదువు చేసుకోండి. ఓకే, యు ఆర్ గివింగ్ ట్రిపుల్ టైమ్ ఆఫ్ ద టైం. ఓకే, మీరు ఏదైతే మీకు టైం ఇచ్చుకుంటున్నారో గేమ్స్ కి, ఫన్ కి, ఎంటర్టైన్మెంట్ కి, దానికన్నా 3 times ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు చదవడానికి, రైట్? 6:30 నుంచి 9 వరకు, 9:30 వరకు చదవండి. ఆఫ్టర్ దట్ హ్యావ్ యువర్ సపర్, మీ డిన్నర్ తీసుకొని యూ కెన్ గో టు బెడ్, రైట్? సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు మీకు గేమ్స్ కి లేదా మీ అదర్ యాక్టివిటీస్ కి మీకు టైం ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం స్టడీస్ కూడా టైం ఉంటుంది. ఇక్కడ టైం వేస్ట్ అనేది జరగదు, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఓకే, నౌ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్, రైట్? ఓకే, ఈ టైం టేబుల్ బాగానే ఉందా లేదా ప్లీజ్ చెప్పండి ఎవరైనా. యూ పీపుల్ షుడ్ టాక్ ఆన్ దిస్. మార్నింగ్ కూడా మీరు మీ హాబీస్ కి టైం ఇస్తున్నారు, ఈవినింగ్ కూడా ఇస్తున్నారు. సో దిస్ ఇస్ గుడ్ టైం, రైట్? ఎనీవన్? ఎస్, అన్మ్యూట్ చేస్తున్నాను. ఎస్, విన్యా. Please keep away your device. Okay, Bharati. Yes, Bharati. My name is K. Rani, ma'am. Good morning, ma'am. Yes, Rani. Cheppandi. Yes, Rani, you can talk.
నేను చెప్తాను టీచర్. నా టైమింగ్ yes. 5:30 to 6:30 వరకు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తాను టీచర్. ఫస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్, Okay. తర్వాత వచ్చి 6 నుంచి 6:30 వరకు చదువుకుంటా. రీడింగ్, కెమిస్ట్రీ. హలో, Yes, some voice disturbance is there for you. ఫోన్ తగ్గించుకుంటా. Anyway, చెప్పం. 6 to 6:30 వచ్చి చదువుకుంటాను టీచర్. మళ్ళీ 6:30 to 7 అవర్స్ వరకు రిటర్న్ వర్క్ ఏమైనా ఉంటే చూసుకుంటాను టీచర్. మళ్ళీ 7 Okay. నుంచి 7:30 వరకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాను. Hmm. తర్వాత 7:30 to 8 వరకు ఏమన్నా ఇంట్లో పని వర్క్ ఎక్కువ ఉంటే చేసుకొని తర్వాత కాలేజ్ కి రెడీ అవుతాను టీచర్. 7:30 to 8 వరకు. మళ్ళీ 8:30కి కాలేజ్ కి వెళ్తాను. Yes. తర్వాత కాలేజ్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కాలేజ్ లో స్టడీయింగ్ ఉంటాయి, అప్పుడు చదువుకుంటా టీచర్. మన కాలేజ్ అలాగే మూవ్ అవుతుంది. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్, తర్వాత ఈవినింగ్ 4 కి కాలేజ్ వదులుతా టీచర్. మళ్ళీ వాకింగ్ నడుచుకుంటూ ఇంటికి పోతాం. Okay. మళ్ళీ ఇంటికాడ ఏమైనా పని ఉంటే చేసుకొని కాసేపు ఫ్రెండ్స్ తో మాట్లాడుకొని మూవీస్ చూసుకొని అలా టైం స్పెండ్ చేస్తాం. Okay. మళ్ళీ ఇంకా 8 నుంచి 10 o'clock 11 o'clock వరకు చదువుకుంటాను టీచర్. థ్యాంక్స్ టీచర్, Okay. ఆపర్చునిటీ. Okay, thank you. Okay, nice timetable. Okay. So anyway, actually, wait a minute. Okay. So students, ఇప్పుడు మనము టైం ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్పాను. బట్ ఈ ఆర్గనైజ్ చేసుకున్నాక దీంట్లో కూడా టైం ఎలా సేవ్ చేయాలి, ఓకే? చదవడంలో కూడా టైం ఎలా సేవ్ చేసుకోవాలి, ఏదైనా థింగ్స్ పెట్టడంలో కూడా ఎలా టైం సేవ్ చేసుకోవాలి అనేది వీఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ. ఓకే, సో ఫస్ట్ థింగ్, దేనికైనా మీరు టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారంటే యూ హ్యావ్ టు సీ వన్ థింగ్, ఈజ్ ఇట్ అర్జెంట్ ఆర్ ఇంపార్టెంట్? ఓకే, మీకు అది చాలా అర్జెంటా లేకపోతే ఇంపార్టెంటా అనేది ఖచ్చితంగా యూ హ్యావ్ టు సీ. ఓకే, అర్జెంట్ అంటే ఏంటంటే, వెయిట్ అ మినిట్, ఐ విల్ షేర్ ద స్క్రీన్ సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. So, okay, see how we can, what is urgent and what is important, okay? See, మనకి ఏంటంటే, see, what is time management? Time management is defined as using your time productively and effectively, especially at workplace. So, ఏదైతే మీ వర్క్ ప్లేస్, ఇప్పుడు మీ వర్క్ ప్లేస్ అనేది మీ స్కూల్ ఆర్ కాలేజ్, రైట్? సో అక్కడ మీరు మీ స్కూల్ ఆర్ కాలేజ్ అనే కాదు, మీ ఇంట్లో అయినా ఎక్కడైనా మీ టైం ని ఎలా మీరు యూజ్ చేస్తారు, ఓకే? అది ప్రొడక్టివ్ గా ఎలా ఉంది, ఎఫిషియెంట్లీ ఎలా మీరు యూజ్ చేస్తున్నారు అనేది దాన్ని టైం మేనేజ్మెంట్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ యూజింగ్ యువర్ టైం ప్రొడక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ, స్పెషల్లీ అట్ వర్క్ ప్లేస్. Then, okay, see, some people are good at time management. Okay, they get things easily. మనకి ఏంటంటే, ఎవరైనా టైం బాగా మేనేజ్ చేస్తే యూ కెన్ సీ, ఓకే, మీ సరౌండింగ్ లో చూసినట్టయితే సో మెనీ పీపుల్ విల్ మేనేజ్ దేర్ టైం ప్రాపర్లీ. ఇఫ్ దే మేనేజ్ దెమ్ ప్రాపర్ గా మేనేజ్ చేస్తే ఏమవుతారంటే, బోల్డ్ అన్ని థింగ్స్ ఈజీగా చేసుకోగలరు వాళ్ళు. ఓకే, సో ఎలాగ వాళ్ళు అలా చేయగలుగుతున్నారంటే, హౌ ఎవర్ దే ఆర్ బెటర్ అట్ ప్రయోరిటైజింగ్ అంటే మనం ఏది ఫస్ట్, నెక్స్ట్ ఏంటి అనేది చేయడం తెలుసుకోవాలి. ఓకే, అందరము చదువుతాం, బట్ ఏది ఫస్ట్ చదవాలి అది కరెక్ట్ గా చూస్ చేసుకున్నోడే ఎప్పుడు సక్సెస్ వస్తుంది, రైట్? సో అలాగే, అండ్ వర్కింగ్ అవుట్ వాట్ రియల్లీ నీడ్స్ డూయింగ్. సో ఓకే, అండ్ డిస్కార్డింగ్ ద అదర్ థింగ్స్. మనం ఏంటంటే, ఏది ఇంపార్టెంట్ మనకి, ఏది అర్జెంట్, రెండు డిఫరెన్స్ తెలుసుకొని దాని ప్రకారం ఆ వర్క్ చేయాలి. అండ్ అన్నెసరీ వర్క్స్ ని ఎప్పుడు డిస్కార్డ్ చేసేయాలి, ఓకే, ఎలిమినేట్ చేసేయాలి. మీకు అవసరం లేని వర్క్స్ అసలు చేయకండి. ఏవైతే మీకు యూస్ఫుల్, ప్రొడక్టివ్, మీ టైం ని యూస్ఫుల్ గా వాడడానికి యూజ్ అవుతుంది ఆటలనే చేయడం నేర్చుకోండి. ఓకే, సో వాట్ ఈస్ అర్జెంట్?
సో ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి, అర్జెంట్ ఇంపార్టెంట్ ఈ 2 థింగ్స్ ని మీరు డిఫరెన్షియేట్ చేయగలిస్తే మీరు టైం అనేది బాగా మేనేజ్ చేయగలరు. ఫస్ట్ థింగ్ ఈజ్ అర్జెంట్. అర్జెంట్ అంటే ఏంటంటే టాస్క్ డిమాండ్స్ యువర్ ఇమీడియట్ అటెన్షన్. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది కూడా ఆపేసి ఇమీడియట్ గా ఏదైనా పని మీరు చేయాల్సి వస్తే దాన్ని అర్జెంట్ అంటారు. But whether you actually give them that attention may or may not matter. Okay. Next is important. Tasks matter and not nothing, and not doing them may have serious consequence for you or others. Important అంటే ఏంటంటే ఆ వర్క్ చేయకపోతే దాని వలన వచ్చే కాన్సిక్వెన్స్ మీకు కానీ వేరే వాళ్ళకి కానీ డేంజర్ గా ఉండి ఉండొచ్చు. అలాంటివి ఇంపార్టెంట్ అన్నమాట. అర్జెంట్ అంటే ఇమీడియట్ గా చేయాలి, రైట్? So wait a minute, I'm coming to class. Remind చేసుకోగలగాలి. సో urgent అయితే, so if it is very urgent you have to do first, then important అయిన దానికి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అదే చేయాలి. ఓకే, అర్జెంట్ వర్క్ అనేది ఫస్ట్ చేస్తాము, తర్వాతే ఇంపార్టెంట్ వర్క్ అనేది చేయాలి. సో ఏంటంటే మనము ఇక్కడ చూసినట్టయితే మనకి ఏది ఇంపార్టెంట్ ఏది అర్జెంట్ ఎలా తెలుస్తుంది? దట్స్ ద మ్యాటర్, రైట్? సో మీరు టైం మేనేజ్ చేసుకోవాలి. ఒకేసారి చాలా అర్జెంట్ వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుమారో యూ హ్యావ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ కి చదివితేనే పాస్ అవుతాం, రైట్? సో దానికి చదవాలి, దట్ ఈస్ వెరీ అర్జెంట్. ఓకే, అది చాలా అర్జెంట్. సో అలాంటప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా అప్పుడే చేయాలి, రైట్? అప్పుడే చేస్తే ఏమవుతుందంటే యూ పీపుల్ గెట్ ద రిజల్ట్, రైట్? సో అలాగే ఏంటి ఇంపార్టెంట్, అసలు ఇంపార్టెంట్ అంటే ఏంటి? ఎప్పుడు మీరు చదువుతారు, ఎందుకు? అది మీకు ఇంపార్టెంట్, మీ లైఫ్ లో మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ అనేది వెంటనే చేయక్కర్లేదు, కానీ అది కూడా టైం టు టైం చేసుకోవాలి. బట్ అర్జెంట్ అనేవి ముందు చేసుకోవాలి. సో మీకు ఏదైతే మీరు షెడ్యూల్ చేసుకుంటారో ఎప్పుడైనా డేని, ఆ డేలోని విచ్ ఈస్ వెరీ అర్జెంట్ యూ హ్యావ్ టు డూ దట్. ఓకే, ఏదైతే ఇంపార్టెంటో దాన్ని లిస్ట్ లో పెట్టుకుంటారు. అండ్ అన్నెసరీగా టైం వేస్ట్ చేసేదాన్ని ఎలిమినేట్ చేసేస్తారు. అన్నెసరీ టైం వేస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే అండ్ షీఈ్ ఆస్కింగ్ యూ టు కమ్, రైట్? మీ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి నిన్ను పిలుస్తున్నారు, రైట్? సో దెన్ యూ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్, రైట్? నేను వెళ్ళడం అర్జెంటా ఇంపార్టెంటా అవి రెండు అబ్జర్వ్ చేసుకొని వెళ్ళండి. ఆ టైం నేను వేరే దానికి ఇస్తే యూజ్ అవ్వచ్చు మేబీ అని ఆలోచించాలి. బికాస్ యు ఆర్ నాట్ సెటిల్డ్, రైట్? ఓకే, మీరు ఇప్పుడు సెటిల్ అవ్వలేదు మీ లైఫ్ లో, యు ఆర్ గోయింగ్ టు సెటిల్. సో గోయింగ్ టు సెటిల్ అన్నప్పుడు మీరు ఏ నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు. యూ హ్యావ్ టు ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ గోల్స్. మీ గోల్స్ గురించి ఆలోచించాలి. అండ్ ఆల్రెడీ ఇఫ్ యువర్ నేను చెప్పినట్టయితే మీ డేలోని 1.5 hour ఖచ్చితంగా మీకు మీరు టైం ఇచ్చుకుంటారు. ఆ టైంలో వెళ్ళి వచ్చేయాలి పర్లేదు అనుకుంటే వెళ్ళండి, లేదు వేరేగా టైం తీయాలి అంటే జస్ట్ సే నో. ఓకే, మీరు వాళ్ళకి నో చెప్తే అలా ఏం ఫీల్ అయిపోతారు, అలా ఏం పెట్టుకోవద్దు. మీ లైఫ్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు, రైట్? సో యూ షుడ్ బీ ఇన్ ద పొజిషన్ టు సే నో ఆల్సో ఇఫ్ నెసెసరీ, రైట్? సో అలా అన్నమాట. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనం టైం మేనేజ్ చేయాలనుకుంటాం కానీ టైం డ్రాగ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు? వి జస్ట్ ఫర్గట్ ఫ్యూ థింగ్స్ వి కెప్ట్ హియర్ అండ్ దేర్. ఓకే, జనరల్ గా స్టూడెంట్ సైకాలజీ, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, హ్యూమన్ సైకాలజీ ప్రకారం చూసుకుంటే మనం ఏదైనా వస్తువుని ఒక దగ్గర మర్చిపోతుంటాం. ఓకే, వి జస్ట్ ఫర్గట్, మేము అక్కడ పెట్టేసి మర్చిపోతాం. సో యూ జస్ట్ ర్యాన్ బిహైండ్ ఇట్, దానికోసం వెతుకుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ సైన్స్ బుక్ పోయింది, యూ కెప్ట్ ఇట్ సమ్వేర్. దానికోసం ఇటు అటు తిరిగేస్తారు, ఎక్కడుందో తెలీదు. మీ మమ్మీకి బొర్తినేస్తారు, ఫాదర్ ని బొర్తినేస్తారు, అందరికి ఒక టెన్షన్ అనేది క్రియేట్ చేసేస్తారు, నా సైన్స్ బుక్ అనుకొని, రైట్? సో వై దిస్ హ్యాపెన్స్? సో ఇది టైం వేస్ట్, రైట్? టైం వేస్ట్ మీరు దాని కోసం వెతకడం అది. సో వాట్ యు హ్యావ్ టు డూ దట్? సో కీప్ థింగ్స్ ఆర్గనైజ్డ్ గా మీరు కానీ థింగ్స్ కానీ పెట్టడం స్టార్ట్ చేస్తే యూ పీపుల్ కెన్ డూ మిరాకిల్స్, రైట్? మీ టైం అస్సలు వేస్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కిచెన్ లో ఎక్కడెక్కడ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వన్ థింగ్ ఇస్ ఫస్ట్ కిచెన్ లో సామాన్లు మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. సెకండ్ హాల్లో ఏం మర్చిపోతారు? రిమోట్, టీవీ రిమోట్ ఎక్కడో పెట్టేస్తారు, దానికోసం వెతుకుతుంటారు, రైట్? అది హాల్ వర్క్ వస్తుంది. ఓకే, మీ స్టడీ రూమ్ లో ఏం మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి? బుక్స్.
ఇక్కడక్కడ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే థింగ్స్ ఇక్కడక్కడ అయ్యి ఉండొచ్చు. సో ఇవే మేజర్ ఇష్యూస్, రైట్? లేదా మీ షూ ర్యాక్ లో మీ సాక్స్ అనేది మిస్సింగ్. సో ఇవన్నీ ఏంటి, లాస్ట్ మినిట్ లో మీరు రెడీ అయిపోయినాక అమ్మ ఇదేది అదేది అనుకొని యూ జస్ట్ కీప్ దెమ్ డిస్టర్బ్. దాన్ని డిస్టర్బ్ చేస్తూ మీరు డిస్టర్బ్ అయిపోతూ ఇది అట్లా అనుకుని కోపం అయిపోయి ఈగోలు వచ్చి ఏంటంటే అయిపోతుంటాయి, రైట్? సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ బిగ్ టైం వేస్ట్, రైట్? ఇఫ్ యూ కీప్ యువర్ థింగ్స్ ఆర్గనైజ్, దట్ ఈస్ దెన్ నో టైం వేస్ట్. మీ షెల్ఫ్స్ లోని మీ క్లోత్స్ పెడతారు, రైట్? మీ క్లోత్స్ పెట్టిన దగ్గర యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఆర్గనైజ్డ్. ఒక ప్యాంట్స్ అన్ని ఒక దగ్గర పెట్టండి, షర్ట్స్ అన్ని ఒక దగ్గర పెట్టండి, లేదా మీ ఇన్నర్స్ అన్ని ఒక దగ్గర పెట్టండి. యూ హ్యావ్ టు ఆర్గనైజ్ దెమ్, ఓకే? దెన్ యూ కెన్ ఫైండ్ దెమ్ ఈజీలీ. మీకు అప్పుడు మీ షర్ట్ పోయిందంటే ఆ షర్ట్ లోనే వెతకచ్చు, రైట్? ఇక్కడ అక్కడ వెతకాల్సిన అవసరం ఉండదు. సో అలాగే బుక్స్ కి వచ్చేసరికి కూడా మీరు ఏంటంటే బుక్స్ కూడా ఒకేలాగా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్ అన్ని ఒక లైన్ లో పెట్టుకోండి, ఒక సబ్జెక్ట్ ఒక లైన్, రైట్? అలా మీ షెల్ఫ్ లోని బుక్స్ ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి అనుకోండి, పోతే ఏంటి ఆ లైన్ లోనే ఒక సబ్జెక్ట్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ అక్కడే పెట్టండి, అక్కడే తీయండి. దెన్ ఇట్ వోంట్ గో ఎనీవేర్. పోయింది అంటే మీకు డైరెక్ట్ గా అర్థమైపోతుంది, సమ్ వన్ హెస్ స్టోల్డ్ ఇట్ ఆర్ యూ హ్యావ్ కెప్ట్ సమ్వేర్ అండ్ యూ ఫర్గాట్ ఇట్. మీ స్కూల్లో మర్చిపోయి ఉండొచ్చు అని మీకు అర్థమైపోద్ది. మీ ఇంట్లోని మీరు అక్కడ తప్పితే ఇంకెక్కడ పెట్టరు. సో ఇంకెక్కడ ఉండే ఛాన్స్ లేదంటే ఇంట్లో అయితే పోలేదు, బయట పోయి ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు. యూ హ్యావ్ టు రీకాల్ దట్. ఓకే, సో ఇలాగా మీ థింగ్స్ ని ఆర్గనైజ్డ్ గా పెడితే, వెన్ యూ కీప్ యువర్ థింగ్స్ ఆర్గనైజ్డ్, యూ కెన్ మేనేజ్ సో మచ్ ఆఫ్ టైం. మీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకే, కమింగ్ టు డ్రెస్సింగ్ టేబుల్, అబ్బా అది చూస్తేనే తలనొప్పి వచ్చేస్తుంది, రైట్? గర్ల్స్ కి మెయిన్లీ బ్యాంగిల్స్ ఎక్కడో ఉంటాయి, ఇయర్ రింగ్స్, ఒక ఇయర్ రింగ్ దొరుకుతుంది, ఇంకో ఇయర్ రింగ్ దొరకదు, ఆ టైం అయిపోతుంటది, కాలేజ్ బస్ వచ్చేస్తుంటది, హారన్, ఎవ్రీథింగ్ టెన్షన్ టెన్షన్, రైట్? సో ఫర్దర్ కీప్ దెమ్ ఆర్గనైజ్డ్. మీరు ఎక్కడ ఏవైతే డైలీ వాడతారో అవన్నీ ఒక దగ్గర పెట్టండి. ఓకే, యూ కెన్ పిక్ అప్ ఫ్రమ్ దెమ్, యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఎనీవేర్. సో ఫస్ట్ థింగ్ ఇస్ టర్మినేషన్. వెన్ యూ నో టర్మినేషన్, యూ కెన్ ఆర్గనైజ్ థింగ్స్. ఓకే, టర్మినేషన్ అంటే ఏంటంటే దట్ ఈస్ టర్మినేషన్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఎక్కడైనా తీసారంటే మళ్ళీ అక్కడే పెట్టండి, రైట్? సో అక్కడ నుంచి పోయే ఛాన్స్ ఉండదు. సో అలాగా ఆర్గనైజ్ గా పెడితే మన టైం అనేది చాలా చాలా సేవ్ అవుతుంది. కావాలంటే ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళగానే మీ బుక్ షెల్ఫ్ ని ఆర్గనైజ్ చేయండి. ఒక 6 months వరకు మీకేమో ఏవి వస్తువులు పోవు. ఈవెన్ మీ బట్టలు వచ్చేసరికి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూ కెన్ ఆర్గనైజ్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటంటే యు సీ వన్ థింగ్, ఇఫ్ మీ నోట్స్ కానీ లేకపోతే మీ క్లోత్స్ కానీ ఏదైనా వేస్ట్, ఇంకా మీరు దాన్ని వాడట్లేదు అన్ ద సెన్స్, గివ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, మీరు ఎవరికైనా ఇచ్చేయండి, లేదంటే ఎక్కడైనా పడేయండి, వేస్ట్ అయితే డస్ట్బిన్ లో పడేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ క్వాంటిటీ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఓకే, సో ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిని తగ్గించుకుంటే మనం ఈజీగా ఏదైనా సర్చ్ చేయొచ్చు, ఏదైనా పని కూడా ఈజీగా చేయొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో బిగ్ టైం సేవింగ్. సో ఒక డే అంతా మీరు అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి టైం ఇచ్చుకున్నా పర్లేదు, కానీ అన్ని ఆర్గనైజ్ చేశారనుకోండి, ఒక 6 months వరకు మీకు టైం వేస్ట్ అనేది అసలు జరగదు, రైట్? ఇంకోటి ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఓకే, మనకి తెలుస్తుంది ఏ పని మనం రెండు ఒకేసారి చేయగలము అని. అందరూ ఏదో ఒక విషయంలో మల్టీ టాస్కింగ్ అయి ఉంటారు, రైట్? సో యూ హ్యావ్ టు థింక్ విచ్ థింగ్ ఇస్ I can do twice. Okay, I can do 2 things at a time. How can I manage 2-3 things at a time? మీకు తెలియాలి ఏ 2-3 things మీరు చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరనింగ్ క్లోత్స్. మీ క్లోత్స్ ని ఐరన్ చేస్తున్నప్పుడు మూవీ కానీ టీవీ కానీ చూస్తున్నట్టయితే యూ కెన్ ఐరన్ యువర్ క్లోత్స్. సో 2 పని, ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఏంటి మీ బట్టలు ఐరన్ అయిపోతున్నాయి, 2 పనులు అవుతున్నాయి. సో ఎలాగా మనము మల్టీ టాస్కింగ్ చేయాలంటే అవి 2 పనులు మనం చేసేటట్టు ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాట్ వాటర్ తాగాలనుకుంటున్నారు, వాటర్ వేడి చేస్తున్నారు, ఆన్ దట్. ఓకే, అండ్ డూ సంథింగ్ ఎల్స్, మళ్ళీ దాన్ని ఆఫ్ చేసేయచ్చు, రైట్? అక్కడే నిల్చొని ఆ వాటర్ కాసే అలా చూస్తే వాట్ విల్ హ్యాపెన్? వేస్ట్ ఆఫ్ టైం, రైట్? సో అలా మీరు చిన్న చిన్న దగ్గర యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. మీ లైఫ్ మీకే తెలుస్తుంది, ఐ డోంట్ నో, రైట్? సో ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ కీన్లీ అండ్ దెన్ అబ్జర్వ్ వేర్ యూ హ్యావ్ టు యూజ్ వాట్ టైం. ఆ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోవాలి. అలాగా యూ కెన్ సేవ్ ద టైం. టైం సేవ్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ప్రొడక్టివ్ థింగ్ ఉంటుందో దానికి ఎక్కువ టైం వస్తుంది, ఏదైతే అన్నెసరీ థింగ్ ఉంటుందో అది ఎక్కువ టైం ఉండదు. ఓకే, మోస్ట్ పీపుల్ ఫీల్ దట్ దే ఆల్వేస్ హ్యావ్ టూ మచ్ టు డూ అండ్ విత్ ఇన్ టూ లిటిల్ టైం. కొంచెం టైంలో ఎక్కువ పని చేయడానికి నాకు ఎప్పుడు ఉంటుందని ఫీలింగ్ లో చాలా మంది ఉంటారు, రైట్?
సో అప్పుడు ఏం చేయాలంటే రైట్ గా టైం ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, హౌ యూ విల్ బ్యాలెన్స్ ఈ టెక్నిక్స్ ఏంటి? ఓకే, దేర్ ఆర్ ఫ్యూ టెక్నిక్స్. ఐ విల్ షేర్ ద స్క్రీన్. మీకు స్క్రీన్ అనేది షేర్ చేస్తాను. సో ఆ టెక్నిక్స్ వాడితే ఏంటవుతుందంటే మీరు టైం మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా మేనేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, వెయిట్ అ మినిట్, స్క్రీన్ షేర్ చేస్తాను. అందరూ చూడండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గించడానికే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. యూ షుడ్ ఆర్గనైజ్ థింగ్స్. ఓకే, మీరు ఆర్గనైజ్ గా చేసి ఏదైనా పని ఫాస్ట్ గా చేసేస్తే లేకపోతే ముందే చేసేస్తే మీకు లాస్ట్ మినిట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది ఉండదు. ఓకే, సి రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. రిమెంబర్ there is no point in wasting time and crying later. ఓకే, సో ఎప్పుడు మనం టైం అనేది వేస్ట్ చేసి తర్వాత అయ్యో అప్పుడు ఇలా చేస్తుంటే బాగుంది అలా చేస్తుంటే బాగుంది అని చెప్పడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు, రైట్? సో avoid that. Okay, finish off pending works on time and then you would have a lot of time for your friends, relatives and family members. సో ఏదైతే పెండింగ్ వర్క్ ఉందో దాన్ని అలా అలా పెండింగ్ గా పెంచకూడదు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ టైం చేసేస్తే ఏమవుతుందంటే మనకి చాలా వరకు వీ కెన్ బీ రిలాక్స్డ్. ఓకే, బెటర్ ప్రయారిటైజింగ్ ఆఫ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్. ఓకే, ఇవన్నీ ఐ విల్ టెల్. వెయిట్ అ మినిట్. ఓకే, వన్ మోర్ థింగ్ వెరీ యూస్ఫుల్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఏంటంటే మీరు ఏదైనా అన్యూజువల్ గా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడూ చేసే రొటీన్ కాకుండా ఏదైనా చేస్తున్నారు, కొత్తగా ఏదైనా టాస్క్ తీసుకొని పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఏదైనా న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, రైట్? ఆ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఒక నోట్స్ రూపంలో పెట్టుకోండి. యూ హ్యావ్ టు కీప్ అ నోట్స్, రైట్? ఒక నోట్స్ లో పెట్టుకొని ఆ పాయింట్స్ అనేవి రాయండి, సో దట్ ఇట్ వోంట్ వేస్ట్ యువర్ టైం. కొత్తగా ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి ఒక ప్లానింగ్ అనేది గీయండి అండ్ యూ హ్యావ్ టు మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, ఆ నోట్ పెట్టుకొని దాని ప్రకారం మీరు కానీ వర్క్ చేసినట్టయితే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సైన్స్ ఎగ్జిబిషన్ కొత్తగా స్టార్ట్ అవబోతుంది. ఓకే, యూ హ్యావ్ టు మేక్ అ ప్రాజెక్ట్ ఫర్ దట్. సైన్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది అండ్ యూ హ్యావ్ టు మేక్ అ ప్రాజెక్ట్. మీరు ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలి, బట్ మీకు టైం అనేది సరిపోవట్లేదు. మీకు ఇంటర్ క్లాసెస్ ఉన్నాయి అండ్ ఎంసెట్ వచ్చేస్తుంది అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఎలా చేయాలి, నీట్ ఎగ్జామ్ వచ్చేస్తుంది, ఇవన్నిటితో పాటు ఈ ఎగ్జిబిషన్ వర్క్ నేను ఎలా చేయాలనే టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 24 గంటలు అడుగుతారా అనుకుంటారు అది ఎలా చేయాలి ఎలా చేయాలని. ఓకే, ఫర్ దట్ టేక్ అ పేపర్. ఒక పేపర్ తీసుకొని మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటున్నారు ఆ టైం వేసుకొని. ఓకే, యూ హ్యావ్ టు కీప్ దట్ టైం. ఎన్ని అవర్స్ వస్తుంది, 1 hour అయితే 1 hour, 2 hour అయితే 2 hour, ఎంత ఫ్రీ టైం ఉంటుందో ఆ టైం రాసుకొని దెన్ స్టార్ట్ యువర్ ప్లానింగ్. ఆ టైం కి అకార్డింగ్లీ ఈ 2 hours లో నేనేం చేయగలను, ఓకే, హౌ మెనీ డేస్ ఆర్ విత్ మీ, ఎన్ని రోజులు ఉన్నాయి, ఎంత వర్క్ ఉంది అనేది బ్యాలెన్స్ చేసుకుంటే యూ కెన్ డూ థింగ్స్. ఓకే, సో ఈ ప్రాబ్లం అనేది జనరల్ గా ఉంటుంది టైం మేనేజ్ చేయడానికి, రైట్? వెయిట్ స్టూడెంట్స్, ఐ విల్ గివ్ యూ ఛాన్స్. ఓకే, ఓకే, లెట్స్ గివ్ ఛాన్స్ టు యూ ఫస్ట్. దెన్ ఓకే, మీకు ఎలాంటి విషయాల్లో టైం అనేది వేస్ట్ అవుతుంది అనిపిస్తుందో అది చెప్పండి. ఓకే, వీ విల్ సీ హౌ టు మేక్ దెమ్ బెటర్. ఓకేనా? ఎస్, రేజ్ యువర్ హ్యాండ్స్. వర్మ, కాకినాడ నుంచి వర్మ. ఎస్ వర్మ, చెప్పమ్మా. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ వర్మ. Okay, let's give chance to others. Sudhir. Yes, Sudhir, you can unmute yourself. Yes, Sudhir, unmute cheskondamma. Cheppandi. Unmute. Ma'am, good morning, ma'am. Good morning, Sudhir. Ma'am, good morning, ma'am. Good morning, good morning.
Please don't waste the time. Okay, what is the రీసౌండ్ వచ్చేస్తా Sudeep, there is resound. Okay, you have to go away. Yes, you are going away. Very good. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning, Sudhir. సుధీర్ Sudhir కాదా? కాదు మ్యామ్, ఆనంద్ మ్యామ్. ఓకే ఆనంద్, చెప్పమ్మా మీకు ఎలాంటి విషయాల్లో టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది? డైలీ స్లీపింగ్ లో లేజీగా ఉండడం కానీ. Yes, okay, the main Definitely important effort, thing which I want to discuss is laziness. Okay, morning లేవడానికి, right? ఎస్ మ్యామ్. ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం అయితే. ఇంకోటి ఇంకా చాటింగ్ మ్యామ్, ఫోన్ యూజింగ్, టైం వేస్టింగ్ మ్యామ్. ఫోన్ యూజింగ్ okay, phone chatting in phone అంటే టైం వేస్ట్ ఇన్ ఫోన్. ఓకే సుధీర్, ఎస్ ఆనంద్, మనం ఎస్ మ్యామ్. ఈ 2 టాపిక్స్ మీద మాట్లాడుకుందాం, ఓకేనా? దెన్ ఐ విల్ గివ్ ఛాన్స్ అగైన్, ఓకేనా? థ్యాంక్ యూ ఆనంద్. సో ఎస్ స్టూడెంట్స్, సో మచ్ ఆఫ్ టైం వేస్ట్. ఎస్, టైం వేస్ట్ లోని ఈ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్, లేజినెస్. ఓకే, మనం మనం ఎప్పుడు డిటర్మైన్డ్ గా ఉంటాం. న్యూ ఇయర్ రోజు అయితే ఈ సంవత్సరం ఎలా అయినా బాగా చదవాలి, ఐ విల్ స్టడీ, ఐ విల్ టాప్, ఈ సంవత్సరం నేను ఎలా షెడ్యూల్ చేసుకుంటాను, టైం టేబుల్ గీసేస్తారు, అన్ని చేసేస్తారు, మీ వాల్స్ మీద అంటించేస్తారు, రైట్? బుక్స్ లో అన్ని పెట్టేసుకుంటారు, స్టార్స్ కొని దానికి అంటిస్తారు, అన్ని చేసేస్తారు, అన్ని చేసేయాలి, నేను ఎలాగైనా ఐ వాంట్ టు బి ఫస్ట్, రైట్ అనుకుంటారు. రేపు మార్నింగ్ నుంచి ఎలాగైనా 5కి లెగాలి, ఎలాగైనా లెగాలి అనుకుంటారు. కానీ ఆ టైం వచ్చేసరికి ఇంకో 5 minutes, రైట్? దట్ ఈస్ ద నేచర్, హ్యూమన్ సైకాలజీ, దట్స్ నాట్ రాంగ్. ఓకే, మనకి ఏంటంటే ఇంకో 5 minutes పడుకోవాలనిపిస్తుంది, 5 అయింది, మన 9కి వెళ్ళాలి, ఎందుకు అప్పుడే, రైట్? ఆల్ దీస్ థింగ్స్ జనరలీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, విత్ not only you people, right? We too have that thing. Okay, maniki a problem untundi, so that is laziness. Okay, big killer in everyone's life is laziness appa asal dan nunchi ela bayadpadalo adham avadu. ఒక్కొక్కసారి మనం చాలా ప్లాన్ చేసుకుంటాం, ఇలా చేయాలి అలా చేయాలి అన్ని ప్లాన్ చేసుకుంటాం, కానీ ఆ టైం వచ్చేసరికి మనకి లేజినెస్ అనేది తినేస్తుంది. సో వాట్ టు డూ నౌ? ఈ మెయిన్ ఎలిమెంట్ అందరి లైఫ్ లో పోవాలి అంటే దెర్ ఈస్ వన్ సీక్రెట్. ఓకే, ఒక గోల్డెన్ రూల్ ఉంది దీనికి కూడా, అదేంటంటే ఇంట్రెస్టింగ్ అట్రాక్టివ్నెస్. ఓకే, సో ఏదైనా మనము చాలా ఇంట్రెస్టింగ్ గా అట్రాక్టివ్ గా తయారు చేసాం అనుకోండి, ఖచ్చితంగా ఈ లేజినెస్ నుంచి బయటపడొచ్చు. ఓకేనా? సో ఎలాగా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి మీరు లేజీగా ఉండే టైంలోని ఎవరైనా ఏంటి మీ మహేష్ బాబు గాని చిరంజీవి గారు కానీ వచ్చారు అని అనేసరికి ఆ లేజినెస్ అంతా ఏమవుతుంది? పోతుంది, రైట్? అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సేమ్ థింగ్, ఓకే, అప్లై ఇట్ అంటే వాట్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు యూ? మీకు ఏది చాలా అట్రాక్టివ్ గా అట్రాక్ట్ చేసేస్తుంది? ఎంత లేజీగా ఉన్నా మీకు ఈ విషయం చెప్పగానే అట్రాక్టివ్నెస్, పాజిటివ్ ఎనర్జీ, హ్యాపీనెస్ మీ మొహంలో ఒక 1000 బల్బ్స్ వెలిగిన లైట్ వచ్చేస్తుంది, రైట్? సో అలాంటి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అందరి లైఫ్ లోని, రైట్? ఆ కీ పాయింట్ మీకే తెలుస్తుంది, రైట్? యూ నో అబౌట్ యువర్ లైఫ్, ఐ నో అబౌట్ మీ, రైట్? యూ పీపుల్ నో అబౌట్ యూ. సో మీకు ఏది అంత ఎనర్జీ ఇస్తుంది, ఏది అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, అంత మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది, దాన్ని, ఓకే, అది ఏంటి? ఓకే, అది ఎందుకు అలా ఉంది? దట్ ఈస్ మెయిన్, వై ఇట్ ఈస్ లైక్ దట్. అది అంత అట్రాక్టివ్ గా ఉంది, మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఆ ఎలిమెంట్ ఏంటి? ఎందుకు మీరు దానికి అట్రాక్ట్ అవుతున్నారు? అది మీరు కానీ కనుక్కోగలిస్తే ఈ లేజినెస్ ని ఓవర్కమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సంథింగ్ ఈజ్ వెరీ అట్రాక్ట్. మీరు ఒక మట్టి తీసుకోండి, ఓకే, మట్టి తీసుకుంటే దాంట్లో గోల్డ్ కాయిన్ పెట్టాను అనుకోండి, మీరు డైరెక్ట్ గా మీ ఫోకస్ అనేది ఆ గోల్డ్ కాయిన్ మీదకే వెళ్తుంది, రైట్? ఆ గోల్డ్ కాయిన్ తీసుకోవాలనిపిస్తుంది, రైట్?
సో అలాగే మీరు ఏ పనైనా మీరు చేయాలి అని అనుకున్న దాన్ని అంత అట్రాక్టివ్ గా తయారు చేయండి. సో అంత అట్రాక్టివ్ గా తయారు చేస్తే ఏమవుతుందంటే పక్కనున్న డిస్టర్బెన్స్, పక్కనున్న లేజినెస్ అన్ని పోయి మీరు ఆ పనినే చేస్తారు. సో ఎలాగ అంత అట్రాక్టివ్ గా వర్క్ ని ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు స్టడీ. మీకు ఫిజిక్స్ అస్సలు నచ్చట్లేదు, ఓకే, కానీ ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్, రైట్? ప్రతి దాంతో అది రిలేట్ అయ్యి ఉంది, మ్యాథ్స్ తో రిలేట్ అయ్యి ఉంది, కెమిస్ట్రీతో రిలేట్ అయ్యి ఉంది, అండ్ మార్క్స్ రావాలి. బట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆ ఫిజిక్స్ బుక్ చూడగానే కోపం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కోపం వచ్చేసి దాన్ని చంపేయాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో వాట్ టు డూ? సో అక్కడ లేజినెస్ వచ్చేస్తుంది మీకు ఆ బుక్ తీయగానే. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, వై ఐ షుడ్ స్టడీ అని. చదివిన 1 అవర్, లేదంటే హాఫ్ అన్ అవర్, లేదంటే 10 minutes కూడా చదవలేకపోతున్నారు. సో దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఓకే, ఫర్ దట్ see you people have to, first thing is you people have to see a video regarding that topic. మీకు ఏదైతే టాపిక్ ఉందో దాని, మీకు ఎటు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఎటు టైం వేస్ట్ చేస్తాం ఫోన్ లో, రైట్? ఆ టైం వేస్ట్ చేసేది ఏదో ఈ ఫిజిక్స్ లెసన్ చదవడానికి, లేకపోతే ఈ ఫిజిక్స్ తో ఏదైనా మీ రిలేటెడ్ గా ఆ లెసన్ కి రిలేటెడ్ గా ఏదైనా వీడియో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ చదువుతున్నారు, ఎలక్ట్రిసిటీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు, ఆ పిఎన్ జంక్షన్స్, యుఎన్, ఈ ఎన్పిఎన్ ఇవన్నీ చిరాకు వచ్చేస్తున్నాయి. సో ఏం చేస్తారంటే ఒక ఫోన్ తీసి బల్బ్ ఎలా తయారైంది, లేకపోతే ఫ్యాన్ లో కనెక్షన్స్ ఎలా ఉంటాయి, అలా ఎలా కలుపుతున్నారు, ఆ వీడియో చూడండి. చూస్తే మీకు చిన్న ఇంట్రెస్ట్, ఏదో 0.5% ఇంట్రెస్ట్ వస్తుంది, రైట్? తర్వాత ఈ టాపిక్ గురించి ఒకసారి సర్చ్ చేయండి ఫోన్ లో. ఎటు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, ఈ కాలంలో ఫోన్ లేని వాళ్ళు అంటే చాలా రేర్ గా ఉంటారు. లేదంటే మీ ఫ్రెండ్ దగ్గర అయినా ఉండుంటది, ఒకసారి అడిగి ఇద్దరు డిస్కస్ చేసుకోండి ఆ టాపిక్ మీద. ప్లీజ్ యూ హ్యావ్ టు డూ దట్, ఓకే? అది చేసినాక మీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, రైట్? ఇంట్రెస్ట్ రాగానే ఎప్పుడైతే కీ రూల్ ఒకటి చెప్తాను, ఎప్పుడైతే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుంది రైట్ ఇట్ డౌన్. ఒక బుక్ లో కానీ పేపర్ లో కానీ ఎప్పుడైతే మీకు ఏమనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా ఎగ్జైటింగ్ గా అనిపిస్తే అది రాయండి. రాస్తే ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే బోర్ గా ఫీల్ అవుతారో దాన్ని చదివితే మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది రీజనరేట్ అవుతుంది. మీకే అనిపిస్తుంది, ఓకే అప్పుడు నేను ఇంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను ఈ టాపిక్ మీద, ఇప్పుడేంటి ఇలా ఉన్నాను, నేను మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, రైట్? సో ఎప్పుడైతే మీకు లేజినెస్ ఏదైనా అటాక్ చేస్తుంది అనే టైంకి దాన్ని పాజిటివ్ గా తయారు చేసుకోండి. జనరల్లీ మన బుక్ చదవాలంటే ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, బట్ వెన్ వీ హ్యావ్ టు సీ అ ఫోన్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎంతో కొంత, మొత్తం వీడియో అయినా చూడకపోయినా కొంచెమైనా చూస్తాం, చిన్న ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అది కాస్త మళ్ళీ మీరు పిక్చర్స్ డ్రా చేసుకోండి ఆ రిలేటెడ్. ఎలక్ట్రిసిటీ అన్నాం కాబట్టి ఆ పిఎన్ జంక్షన్స్ ఒకసారి గీయండి. మీరు గీసి దీనిదేముంది, దీనికన్నా నేనే అన్ని క్రియేట్ చేయగలను, ఇన్వెంట్ చేయగలను అనుకొని స్టార్ట్ చేయండి, ఓకే? యూ హ్యావ్ టు స్టార్ట్ అండ్ దెన్ టేక్ యువర్ బుక్. మీ బుక్ తీసి దాన్ని అట్రాక్టివ్ గా స్పార్కల్ పెన్స్, ఓకే, హైలైటర్స్ అన్ని కొనుక్కొని తెచ్చేయండి. ఏదైతే అది. మీరు ఎంతో మనీ వేస్ట్ చేస్తారు ఫుడ్ మీద, అవన్నీ ఒకసారి తెచ్చుకోండి. ఫుడ్ మీద కానీ, టికెట్స్, బయటకు వెళ్ళడానికి, ఇవి అవి ఏవేవో డబ్బులు వేస్ట్ చేస్తాం కదా, ఒక్కసారి ఆ డబ్బులన్నీ గ్యాదర్ చేసుకొని ఒక స్పార్కల్ పెన్, ఒక హైలైటర్, ఇంకోటి ఉంటాయి ఇలాగా బుక్స్ మీద అంటించే లేబుల్స్ లాంటివి, చిన్న చిన్న కలర్ పేపర్స్ వస్తాయి, అవి తెచ్చుకోండి. తెచ్చుకొని మీ బుక్ ని ఎంత అందంగా అంటే అంత అందంగా తయారు చేయండి. ఆ ఆ బుక్ ని అంత అట్రాక్టివ్ గా చేస్తే మీకు వెంటనే ఆ బుక్ చూడగానే చదవాలనిపించదు, ఓకే? మీ నోట్స్ అంత అట్రాక్టివ్ గా చేసుకోండి. యూ హ్యావ్ టు, వెన్ యూ సీ దట్ యూ షుడ్ నాట్ వేస్ట్ టైం, ఓకే? మీరు టైం వేస్ట్ చేస్తున్నాము, ఇవన్నీ లైన్లు గీసుకొని ఇవన్నీ చేస్తే టైం వేస్ట్ అనుకుంటారు. ఇట్ వోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు ఎప్పుడైతే ఆ లైన్ గీస్తారో, లేకపోతే ఆ హైలైటర్ తో గీస్తారో, ఆ లైన్ మీకు పర్మనెంట్ గా మీ లైఫ్ లో గుర్తుంటుంది. సో ఇట్ ఇస్ నాట్ వేస్టింగ్ యువర్ టైం, ఓకే? అది వేస్ట్ ఆఫ్ టైం అవ్వదు. సో అది మీరు హైలైట్ చేస్తారు అనుకోండి, ఎగ్జామ్ ముందు రోజు ఆ పేజ్ తీసి ఆ హైలైట్ పాయింట్ చదవచ్చు, రైట్? సో ఇట్ విల్ సేవ్ యువర్ టైం. మీ టైం ఎగ్జామ్ ముందు సేవ్ చేస్తుంది, అండ్ మీకేమో బోల్డ్ అంత ఎనర్జీ ఇస్తుంది. ఆ టాపిక్ మీరే కింగ్ అయిపోతారు. మీ కాలేజ్ లో ఎవరైనా నేను చెప్తాను రా అని పిలవచ్చు, రైట్? సో యూ హ్యావ్ టు డెవలప్ దట్ యాటిట్యూడ్, ఓకే? మనకు ఆ యాటిట్యూడ్ అనేది ఆటోమేటిక్ గా ఎప్పుడు టైం మేనేజ్ చేసుకున్నప్పుడే డెవలప్ అవుతుంది. మీ దగ్గర బోల్డ్ అంత టైం ఉంటుంది. పీపుల్ అరౌండ్ యూ గెట్ సర్ప్రైజ్. అసలు ఇది ఎక్కడి నుంచి ఇంత టైం వస్తుంది అన్న థాట్ లో ఉండాలి. షుడ్ బి దట్ మచ్ స్మార్ట్ ఇనఫ్, రైట్? యూ షుడ్ మేక్ యువర్ యాటిట్యూడ్ లైక్ దట్. మీ యాటిట్యూడ్ అలా చేసుకోవడం స్టార్ట్ చేస్తే, టైం అనేది సేవ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఆ టెక్నిక్స్ ఏంటున్నాయి అనేది నేర్చుకుంటే ప్రతి దాంట్లోని ఓకే, ఏ పని మీరు చేసినా యూ హ్యావ్ టు సీ హౌ యూ కెన్ సేవ్ ద టైం, హౌ స్మార్ట్లీ యూ కెన్ డూ దట్. ఓకే, ఏ పని చేసినా ఎంత స్మార్ట్ గా మనం చేయగలము అనేది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే,
సో ఫస్ట్ థింగ్ ఈజ్ అబ్జర్వ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లిజన్. ఖచ్చితంగా మీరు విని అర్థం చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఏ దీంట్లోనైనా యూ కెన్ సేవ్ ద టైం. ఈ లేజినెస్ ని ఓవర్కమ్ చేయడానికి అట్రాక్టివ్ గా చేయండి, థింగ్స్ ని ఇంట్రెస్టింగ్ చేయండి. ఓకే, దెన్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ అవే ఫ్రమ్ దిస్ లేజినెస్. ఇంకో టైం వేస్ట్ మనం చేసేది ఫోన్ చాటింగ్, రైట్? ఫోన్ చాటింగ్ లో అబ్బా ఎంత టైం వేస్ట్ చేస్తామో, రైట్? సో దాన్ని ఇలాంటి విషయాలు ఫోన్ చాటింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాం కదా మనము. సో దాన్ని ఏంటంటే డిస్ఇంట్రెస్టెడ్ గా చేయాలి. సో ఏదైతే మీరు టైం కిల్ చేస్తుంది, మీకు వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది, దాన్ని ఇంట్రెస్ట్ లేకుండా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో గేమ్స్ ఆడడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఆడతాం. అప్పుడు ఏం చేయాలంటే ఈ వీడియో గేమ్ మీద ఇంట్రెస్ట్ పోవాలంటే ఒకసారి ఓడిపోండి. ప్రతిసారి సగం గేమ్ ఆడిసి ఓడిపోండి, కావాలని ఓడిపోండి. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనేది మెల్లమెల్లగా యూ విల్ గెట్ బోర్డ్. ఓకే, మీకు బోర్ వచ్చేస్తుంది. సో ఆ వీడియో గేమ్ అనేది పక్కన పెడతారు. చాటింగ్ లో కూడా మీ ఫ్రెండ్స్ కి ఏం చేస్తారంటే మీరు చాటింగ్ బోర్ గా ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవుతారు? క్వశ్చన్ ఆన్సర్స్ తీయండి, నేను నీకు క్వశ్చన్ ఆన్సర్స్ పంపిస్తానని మీ ఫ్రెండ్ కి చెప్పండి. ఆ ఆన్సర్స్ అన్ని టైప్ చేయండి. మీరు చదువుతున్నారు, రైట్? you're not wasting your time, you're chatting and you're doing some productivity. మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ని టైప్ చేస్తున్నారంటే మీరు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు. లేకపోతే ఏదైనా న్యూస్ పంపిస్తానని చెప్పి ఆ న్యూస్ టైప్ చేయండి, మీరు న్యూస్ నేర్చుకుంటున్నారు. కానీ అవతల వాళ్ళకి ఏంటి, అబ్బాయి ఏంటివి అన్నట్టుంటాయి, రైట్? దే విల్ గెట్ బోర్డ్ అండ్ దే విల్ స్టాప్ టాకింగ్ టు యూ. ఓకే, వాళ్ళు మాట్లాడడం మానేస్తారు చాట్ లో. ఓకే, అందుకే అంటున్నాను ఈ 4:30 నుంచి 6:30 వరకు టైం వెళ్ళండి, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి. మళ్ళీ చాటింగ్ ఎందుకు? జనరల్ గా స్టూడెంట్స్ అందరూ పడుకుండే ముందు చాటింగ్ చేసుకుంటుంటారు. ఐ డోంట్ నో వై. యూ షుడ్ నాట్ స్టాప్ దట్. ఓకే, మీరు పడుకుండే ముందు ఎలాగైనా మీ మైండ్ సెట్ లో పెట్టుకోండి, పడుకుండే హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. బికాస్ ఆ రేస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఐస్ ని హార్మ్ చేస్తాయి, మీ బ్రెయిన్ ని హార్మ్ చేస్తాయి, మీ నిద్రని డిస్టర్బ్ చేస్తాయి, మీ హార్మోన్స్ ని రిలీజ్ అవ్వకుండా ఆపుతాయి. సో బెటర్ స్టాప్ యువర్ మొబైల్ బిఫోర్ 30 minutes you go to bed. Okay, 30 minutes ముందు you have to stop it all. ఓకే, సో అందరూ జాగ్రత్తగా వింటున్నారో మరేంటో తెలియదు కానీ నో మెసేజెస్ అండ్ నథింగ్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, ఎందుకు ఎవరు మెసేజెస్ పెట్టట్లేదు. ఓకే, టైం అయింది. ఓకే, ఐ విల్ వైండ్ అప్ ద క్లాస్. బట్ ఓకే, ఐ థింక్ యూ పీపుల్ గెట్ మై పాయింట్స్, రైట్? మీకు అర్థమవుతుంది, అందుకే యూ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద క్లాస్, ఐ థింక్. So you have stopped messaging me, right? Okay. Yes, ma'am. Ma'am, I'm listening. Yes. Okay then. So రేపటి క్లాస్ లో టెక్నిక్స్ నేర్చుకుందాం మనం. ఓకే 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 then I'm winding up the class here. If you have doubts, raise your hands. Okay. Yes. Anand, GJC Kakinada 80. Yes, Anand Chepamma. No doubts, ma'am. Okay. Thank you, ma'am. This is the first section, ma'am, for me. Okay. And it's a super fantastic class, ma'am, for hearing me. Thank you so much. Okay then. Thank you, Anand, for your compliment. And okay, Rakesh. Unmute చేస్తున్నాను, ఎవరైనా మాట్లాడాలనుకుంటే you can unmute yourself and talk. Those who have raised your hands, I am unmuting you people. Yes, Kaveri చెప్పమ్మా. మ్యామ్ అది సండే టైమ్స్ లో ఒకవేళ ఇలా మ్యామ్ సండే టైమ్స్ లో టైం సేవ్ చేసుకోవడమేనా మ్యామ్, టైం మేనేజ్మెంట్ అది? No, Sunday is for only entertainment. Okay, you people మనకి మళ్ళీ you are young peoples, right? మీకు మళ్ళీ టైం అనేది రాదు. మీరు ఓన్లీ సండే ఎంటర్టైన్మెంట్ కి ఇవ్వండి. లేదంటే మీరు మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ అవ్వాలనుకున్నా, ఏదైనా ఐపీఎస్ అవ్వాలనుకున్నా, ఇండియన్ ఆర్మీలో వెళ్ళాలనుకున్నా, వాటికి ఎలా వెళ్ళాలి, ఓకే, దాని ట్రైనింగ్ క్లాసెస్ ఏమైనా ఉంటాయి, అలాంటివి సండే చూసుకోండి. లేదంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, సండే యూ షుడెంట్ స్ట్రెస్, ఎందుకంటే వీక్ అంతా మన బ్రెయిన్ చాలా బిజీగా ఉంటది. సో సండే ఎటువంటి వర్క్స్ పెట్టుకోకండి. గివ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీస్ తో కానీ టైం స్పెండ్ చేయాలి. అండ్ మీ గోల్స్ రీచ్ అవడానికి ఒక 2 hours అయినా మీ
మీ లైఫ్ లో ఏదైతే గోల్ పెట్టేసుకున్నారో దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఎలా అవుతుంది అనే మెథడ్స్ అనేవి తెలుసుకోండి. ఓకే స్టూడెంట్స్, సండే కూడా మీరు చదువు అంటే ఇట్ వోంట్ వర్క్. ఓకే మనం రోజు చదువుతున్నాం అయినా మనకి అవే మార్క్స్ వస్తాయి. సో డోంట్ స్ట్రెస్ ఫర్ దట్. యూ షుడ్ డెవలప్ యువర్ యాటిట్యూడ్. మీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోండి. మీ వే ఆఫ్ లివింగ్ లేదా మీ వే ఆఫ్ లుక్ ని డెవలప్ చేసుకోండి సండే. ఆర్ మీ యాక్టివిటీస్, మీ ఏమంటారు, మీ గేమింగ్, ఓకే మీ హాబీస్, మీవన్నీ ఏ ఓవరాల్ డెవలప్మెంట్ అన్ని సండే చేసుకోండి. డోంట్ గివ్ ఫర్ స్టడీస్. అలా అని పూర్తిగా వదిలేయొద్దు. ఇఫ్ యూ వాంట్ ఒక 30 minutes ఇచ్చేయండి బుక్స్ కి, రైట్? అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు. బట్ యూ హ్యావ్ టు సి. అలా చెప్పాను కదా వారం అంతా చదవకుండా సండే కూడా చదవకుండా అంటే యూ విల్ వేస్ట్ యువర్ టైం. బట్ ఏదైనా ఏది చేసినా అది మీకు యూస్ఫుల్ లా అని ఆలోచించి చేస్తే మీకు ఏదైనా దొరుకుతుంది. ఓకే యూ విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దస్. ఎస్ బ్యాచ్ 1. ఓకే దెన్ ఓకే మ్యామ్ సండే ప్రాక్టీస్ చేస్తాం. ನಾನೇ ಮಾಡಿದ್ದೀನಿ ನಾನೇ ಮಾಡಿಲ್ಲ ಮನೇಲಿ టీవీ చాటింగ్ టైం వేస్ట్. ఎస్ మేక్ ఇట్ ప్రొడక్టివ్. ఆ టీవీ చాటింగ్ కూడా మీరు ప్రొడక్టివ్ గా చేసుకుంటే అది ప్రొడక్టివ్ గానే ఉంటది. ఎనీవే ఓకే టైమ్ ఈజ్ అప్. యూ పీపుల్ హ్యావ్ యువర్ క్లాస్, ఐ టు హ్యావ్ మై క్లాస్. సో లెట్స్ వైండ్ అప్ హియర్. హ్యావ్ అ గ్రేట్ డే. వీ విల్ మీట్ టుమారో. ఓకేనా?